పిల్లలకు ఇమ్యూనైజేషన్ కోసం 13,000 రూపాయలు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొన్న కేసీఆర్ రాష్ట్రంలో పసిపిల్లల మరణాలు తగ్గాలని, అందుకోసం అంగన్వాడీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హతలున్న అంగన్వాడీలకు సూపర్వైజర్లుగా ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. మేజర్గా అయితే నేను గ్రౌండ్ తెలుసుకొని మిగతా ఇంకో పని ఇంపార్టెంట్ పని కూడా మనం తీసుకుంటున్నాం. ఈసారి ప్రైవేట్ డాక్టర్లు రాక్షసుల కన్నా ఎక్కువ తయారైపోయినారు. అంటే బాధ ఉన్నది. అక్కడ ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయటం, గర్భసంచులు తీసేయటం, పరమ దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేస్తారు. మంచిగా ఉన్న స్త్రీలను కూడా చెడగొట్టి వాళ్ళంటే ఆరోగ్యం బాగున్న వాళ్ళని కూడా అక్కడికి లేనటువంటి పనులన్నీ చేసి కొన్నిసార్లు కొంతమంది చనిపోతున్నారు కూడా చాలా బాధ అవుతుంది. సో ఇవన్నీ తప్పనంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ వరకు వాళ్ళు రాక్షసులాగా తయారవుతున్నారు. డెలివరీకి పోతే సిజేరియన్ ఆపరేషన్ చేయటం, ఇంకోటి చేయటం, అవసరం ఉండని లేపు అని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతుంది. దానికోసం మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం డెలివరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయించినట్టయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది, కొంచెం పద్ధతి ఉంటుందని ఒక ఆలోచన వస్తుంది. దానికోసం ఏంటంటే డబ్బు ఎంత ఖర్చు అయినా పెడదామని చెప్పి ఒక మంచి స్కీమ్ మొన్న మనోళ్ళు తమిళనాడు కూడా పోయి చూసి వచ్చిండ్రు. అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగా సక్సెస్ఫుల్ ఉంది. వేరే చోట్ల కూడా చేస్తున్నారు. అప్పుడు మనం ఏంటంటే రెండు జరుగుతాయి. ఒకటి సేఫ్ డెలివరీ అవుతారు, అనవసరమైనటువంటి ఆపరేషన్లు ఈ పిచ్చి పనులను తప్పుతాయి. తర్వాత పిల్లలకు ఇమ్యునైజేషన్ చేయించడానికి కూడా మనం కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాం. దాదాపు ఒక 15,000 ఈచ్ గర్భవతి మహిళకి ఇద్దామని. ఎందుకంటే కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు పని చేస్తే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడదు అన్నట్టు, పని చేస్తే తప్ప వాళ్ళకు జరగదు. ఆ టైంలో పని చేయలేరు, వేజ్ రాదు, అంటే కూలి రాదు, వాళ్ళకు రావాల్సిన డబ్బు చేతికి రాదు. అట్ట కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా, ఇంట్లో వాళ్ళని చిన్న చూపు చూడకుండా డెలివరీ అయ్యేటువంటి స్త్రీకి 12,000 రూపాయలు ఇద్దామని ఒక ఆలోచన. 3 విడతలుగా, అంటే 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 4,000 ఒకసారి. ఒకవేళ డెలివరీ ఆమె ఆడపిల్లని కన్నదనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇద్దామని అట్లా ఇన్సెంటివ్. ఎందుకంటే ఆడపిల్లలు పడితే చంపేయడం, పిచ్చి పిచ్చి పనులు చేస్తాను కదా విధవలంతా, అని జరుగుతాయి. దానికోసం ఇన్సెంటివ్ లాగా ఉండాలని చెప్పి ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఒకవేళ గర్ల్ చైల్డ్ అయినట్టయితే. తర్వాత ఒక 2,000 రూపాయల వర్తు 3 నెలల పాటు ఉపయోగపడేటట్టు ఆ చిన్నపిల్లలకు కావాల్సినటువంటి సోపు కానీ, సబ్బు కానీ, ఆ పౌడర్ సబ్బు రకరకాలు ఉంటాయి కదా, ఆ పిల్లోని బడబెట్టేటువంటి ఒక చిన్న మ్యాట్ కానీ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడనే కిట్ ఇస్తారు, ఒకటి మంచి కిట్ ఇస్తారు, చాలా బాగుంటుంది. తమిళనాడులో మనం తెచ్చి చూపెట్టిన వాళ్ళు ఇస్తున్నారు, బాగా ఉపయోగపడుతున్నది. పేద స్త్రీలు, పిల్లలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, చిన్నపిల్లల యొక్క మరణాలు తగ్గాలి. రైట్.